వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఎన్నో నదులున్నాయి, ఎన్నో చెరువులున్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ కూడా కనీసం గుక్కు నీళ్లు తాగడానికి అయితే చాలా అవస్థలు పడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇదే నేపథ్యంలో చూసుకుంటే విజయనగరం జిల్లాలో విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో ఈరోజు వేసవి వచ్చిందంటే చాలు గుక్కుడి నీళ్ళ కోసం అయితే తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇదే క్రమంలో విజయనగరం పట్టణ పరిధిలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కూడా ఈరోజు ఆర్టీవీ అయితే పరిశీలించిన ప్రయత్నం అయితే చేసింది. దీనిలో భాగంగా ప్రధానంగా ఎక్కువ సమస్యగా ఉన్నటువంటి జొన్నగుడ్డి రాజీవ్ నగర్ కాలనీలో చూసుకుంటే పూర్తిగా గుక్కు నీళ్ళు కూడా రానటువంటి పరిస్థితి. కొలాయిలు అయితే ఉన్నాయి, ఆ కొలాయిలు కూడా ఇంతవరకు కూడా కనీసం పనిచేయట్లేదంటూ కూడా స్థానికులు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఆ యొక్క స్థానికులతో మాట్లాడే వాళ్ళ అవస్థలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ మాటలోనే మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయనగరం పట్టణం అభివృద్ధి చెందింది అంటున్నారు. ఈరోజు చూసుకుంటే పూర్తిగా వేసవి వచ్చిందంటే కనీసం గుక్కు నీళ్ళు లేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు కొలాయిలు అయితే ఉన్నాయి కానీ కొలాయిలు కూడా రానటువంటి పరిస్థితి. మీరు ఎప్పటి నుంచి ఇటువంటి ఇబ్బందులు పడుతున్నారండి? మాకు చిన్నప్పటి నుంచి ఇదే బాధపడుతున్నామండి. నీళ్ళ కోసం ఓట్లు అనుకొని వస్తారు, ఓట్లు తీసుకుంటారు కానీ కొలాయిలు వేస్తామంటారు, ఇంటికి కొలాయి వేయరు. మాకు ఎప్పుడూ నీళ్ళకి ఇబ్బంది, దూరం నుంచి మోసుకొస్తాం. చాలా దూరం వెళ్తాం, నీళ్ళకి కొలాయిలు అంటారు, 2 వేసారు కానీ 2 బిందులో వస్తారు, రావు. తెల్లారు 5 గంటల నుంచి నీళ్ళకి వెళ్తాము, ఒక టైం అయిందా పనికి నీళ్ళు మోస్తాం కానీ తిండి లేకుండా పనికి వెళ్ళిపోతాం. ఈ నీళ్ళ కోసం నీళ్ళకి చాలా ఇబ్బంది అండి. మాకు మా సమస్య తీర్చండి. బోర్లు లేవు, కొలాయిలు లేవు, కొలాయిలు ఉన్నా నీళ్ళు రావు. తెల్లారు 5 గంటల నుంచి ఇంత వెళ్ళాక నీళ్ళే మోస్తాం. ఒక రోజు దొరుకుతాయి, ఒక రోజు దొరకవు. ఒక రోజు వండుకుంటే ఒక రోజు వండుకోం, అలాగే పనులకి వెళ్ళిపోతాం. మరి ఏడు చేస్తాం, నీళ్ళకే మాకు ఇబ్బంది. మాకు కొలాయిలు వేస్తామంటున్నారు, రేటు వేయరు. బోర్లు బాగు చేస్తామంటున్నారు, బోర్లు కూడా బాగు చేయరు. వాళ్ళకి అవసరం అయితే మాత్రం ఉజ్జి వెళ్ళిపోతారు ఈదిల్లు అంట. అవసరం లేకపోతే మనం ఎక్కడ ఉన్నామా లేవో ఖాతరు చేయరు. తర్వాత రారు, అవి అక్కడ పట్టించుకోవడం మా గురించి. ఇది మొత్తం వెళ్ళిపోతారు ఒక టైంలో వాళ్ళకి అవసరం అయినప్పుడు. వాళ్ళకి అవసరం లేకపోతే మాకు మమ్మల్ని పట్టించుకోరు. అంతే మా బాధ. మరి ఇంకేంటి, మాకు ఈ కొలాయిలు ఒక్కటి సమస్య తీరిపోతే మేము ఉండి పర్వాలేదు. కొలాయిలు ఒక్కటి వేసేస్తే మాకు సరిపోను. 2 ఏళ్ళకి ఒక్కొక్క కొలాయి వేసినా ఎలాగో బాధపడుకుంటాం. మేము చిన్నప్పటి నుంచి ఎక్కడే బాధపడుతున్నాము. నీళ్ళకి మరి బాత్రూమ్లు లేవు, కొలాయిలు లేవు. రోజు నీళ్ళు మోయడము, పని టైం అయిపోతే ఆకలితో పోవడం. ఆ ఒక్క బోర్ ఉంటుంది, పడలేదు. మా నాన్న వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి ఇదే పరిస్థితి, నీళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతున్నారు. అలాంటిది కొలాయిలు కూడా ఎక్కువ లేవు. దగ్గర 100 మంది గడప ఉంది. ఈ 100 మంది గడప కూడా కొలాయిలు లేవు. ఎక్కడ రోజు సైకిల్ మీద తెచ్చుకొని నీళ్ళు మోసుకొని మళ్ళీ పనికి వెళ్ళి మళ్ళీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి నాయకులు వస్తున్నారు, చూస్తున్నారు, మీ పరిస్థితులు ఏమన్నా అడుగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరు పట్టించుకోవట్లేదు. అలాగనుకొని పాతోళ్ళు పట్టించుకోవట్లేదు, ఇప్పుడు కొత్త వాళ్ళు పట్టించుకోవట్లేదు. కాబట్టి మీరు ఇది త్వరగా పట్టించుకొని ఈ సమస్యలన్నీ తీరుస్తారని కోరుకుంటున్నాం. అంతే. ఇప్పటి నుంచి ఇదే ఇబ్బంది. ఇంకా మాకు తర్వాత మా పిల్లలకి తర్వాత వాళ్ళకి కూడా ఇదే ఇబ్బంది అన్నట్టుగా అవుతుంది అని కూడా మేము కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికి వచ్చి ఎవరు చేయట్లేదు. ఓట్లు వచ్చినప్పుడు ఓట్లు వేయండి బాబు అని అడుగుతున్నారు, తర్వాత వెళ్ళిపోతున్నారు. తర్వాత ఇంకేమీ చేసుకోవట్లేదు. మా అమ్మోళ్ళు ఇదే బాధపడారు, తర్వాత మేము ఇదే బాధపడుతున్నాం, తర్వాత మా పిల్లలు కూడా ఇదే బాధపడతారు. అది తెలుసు మాకు. ఎందుకంటే ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి మీరు పట్టించుకుంటే చాలా బాగుంటుంది, మాకు కూడా బాగుంటుంది. కాబట్టి మీ ఇష్టం, మీరు ఏది చేయాలంటే అది చేసుకోండి. అంతే. మీరు నాయకులు మా అంతే. ఓట్లేసిన దగ్గర వస్తున్నారు భయ్య. తర్వాత వీళ్ళు ఎవరు అన్నట్టుగా ఏరియా కూడా తెలియట్లేదు కొంతమందికి. నిజంగా పలానా ఏరియా అంటే ఓట్లేక ముందు ఏరియా ఏదో తెలుస్తుంది. పలానా జొన్నగుడ్డ అని 10 ఒక్కరికి తెలుస్తుంది. ఓట్లు వేసిన తర్వాత కొంచెం పెద్దలు అయిపోతారు కదా, జొన్నగుడ్డ అంటే ఎక్కడ బాబు అని అడుగుతారు. నిజం, అది ఎక్కడైనా ఓట్లు వేసిన దగ్గర అయితే పక్కా తెలుస్తుంది. ఓట్లు వేసినప్పుడు మాకు ఎంత తక్కువ ఉంటుందో తర్వాత కూడా మీరు అలా చేసుకోవాలి. పొలాలాగా వీళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు తెల్లారు లేచి నీళ్ళు పట్టుకొని సైకిల్ మీద మోసుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు త్వరగా పట్టించుకుంటే మంచిది. 2 తెచ్చుకుంటాం నేను. అది రోజు నీళ్ళు వస్తాయి, సైకిల్ మీద మోసుకోవాలి, టైంకి రావు. ఇక్కడ వాటర్ ఇస్తామన్నారు కానీ ఇప్పటికి వచ్చి ఎవరు వచ్చినా గెలిచిన తర్వాత ఇస్తామంటారు. ఇప్పటికి వచ్చి ఎవరు నీళ్ళు ఇవ్వట్లేదు. వాళ్ళ అవసరాలు తీర్చుకుని వెళ్ళిపోతున్నారు అంతే. ప్రతిరోజు ఇది దినచర్య. ప్రతిరోజు సైకిల్ పెట్టుకొని సైకిల్ పైన 2 బిందులు అటువైపు ఇటువైపు కట్టుకొని రోజు మోసుకొని వెళ్తూ ఉంటారు. రోజు సైకిల్ మీద తెచ్చుకోవడం, సైకిల్ మీద ఆటో మీదైనా, ఇంకా అటు దూరం లేకపోతే అటు రాజారాణి పవన్లైనా తెచ్చుకోవాలండి. నీళ్ళకి ఇబ్బంది అంతే.
మరి ఆల్రెడీ మీకు ఇక్కడ కొలాయిలు వేసామంటున్నారు, కొలాయిలు రావట్లేదు. ఇప్పుడు రావు 9:30 10 గంటలకు వస్తాయి. అదే టైంకి రావు. మేము పనులకు వెళ్ళిపోవాలి. పనులకు వెళ్ళిపోతే నీళ్ళు ఉండవు. పనులకు వెళ్ళిపోతే నీళ్ళు రావు. అదే గంట అరగంట వస్తాయి. 4 బిందులు 5 బిందులు పడితే ఆపేస్తాడు అంతే. మళ్ళీ బయటికి వెళ్ళి తెచ్చుకోవడం. 5 గంటల నుండి అలా వెయిట్ చేస్తున్నాం బాబు కొలాయి గురించి. వచ్చిన తర్వాతనే దార వదలడు, చిన్న దార ఆడుకుంటాడో ఏటో తెలియదు. మళ్ళీ ఇవ్వడం 10 నిమిషాలు ఇవ్వడం, మళ్ళీ తీసిడు కట్టియడం, మళ్ళీ ఒక 10 నిమిషాలు పోయిన తర్వాత మళ్ళీ వదులుతాడు. అదే దార ఒక 15 బిందులు నీళ్ళు పడుతుంది. ఆ చిన్న దార ఆ ఉదయం నుంచి మేము కూర్చుంటా కొలాయిల దగ్గర 2 గంటల సేపు 3 గంటల సేపు పడుతుంది. 3 అవుతుంది, 3 గంటల సేపు అలాగే ఉండడమే. ఇంట్లోని పని చేసుకుందాం అంటే లోపలికి వెళ్ళడానికి అవ్వదు, బయట నుంచి అవ్వదు పని. నీళ్ళు చాలా ఇబ్బంది పడతాను. మాకు అలా దుఃఖ పెడుతున్నాడు నాన్న. చూడండి, మాకు నీళ్ళు కొంచెం ఇబ్బంది లేకుండా వదిలితే చాలు. మాకు మీనాటోళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు, పట్టుకెళ్తున్నారు. ఈ సమస్య అనేది మాకు అరికట్టలేదు నాన్న. అది ఎన్నాళ్ళు గొయ్యలు ఉండేవి, ఆ గొయ్యలు ఉండేవి. గొయ్యలను లోపలికి దిగి పట్టుకుంటోళ్ళు నీళ్ళు బాగా పడ్డేది, కిందకి దిగి పట్టుకుంటే. కానీ ఇప్పుడు మళ్ళీ గొయ్యలు తవ్వుకోవాలంటే రోడ్డు కూడా చిన్నది అయిపోద్ది. అటువైపు గొయ్యలు ఇటువైపు గొయ్యలు తవ్వుకుంటోళ్ళం. ఎన్నాళ్ళు తవ్వుకొని ఉండేది. తాగడానికి ఇబ్బంది ఉండేది కాదు, ఓడుకోవడానికి ఇబ్బంది ఉండేది కాదు. ఇక కాలువల్లో ఇప్పుడు కాలువల్లో పెట్టుకొని పట్టుకోవాల్సి వస్తుంది. ఆ కాలువ నీళ్ళు ఏడు తాగుతాం? వాడుకుని నీరు అంతా వెళ్తుంది కదా, నీళ్ళు ఏడు తాగుతాం చెప్పు. అందులో పెట్టేసి టబ్బు పెట్టేసి పట్టుకోలేగో, అక్కడ టబ్బు పెట్టారు ఆవిడ. అవి కూడా ఒక్కోసారి బురదలు, ఉట్టు బురద నీళ్ళు ఏం తాగుతాం? రోజుకి సైకిల్ మీద లంకి వెళ్ళి మగవాళ్ళ ఇది వెళ్ళి తెస్తున్నాం, కర్రలు డిబ్బకి వెళ్ళి అన్ని చేసి. మరి నీళ్ళు అలాగే ఇబ్బంది పడిపోతున్నాం. మరి ఏడు చేస్తాం మాకు తెలీదు, మరి చెప్పలేను నేను. ఇప్పుడు అక్కడ 20 సంవత్సరాలు, ఇప్పుడు 20 సంవత్సరాలు 50 సంవత్సరాలు అవుతుంది. మా చిన్నతనంలో నుంచి వచ్చినాం మేము. అప్పటి నుంచి అలా బుర్ర మీద ఎట్టు మోయడమే నీళ్ళు. ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా ఏదైతే విజయనగరం జిల్లాకు సంబంధించిన విజయనగరం నడిపోటున పట్టణ నడిపోటున ఉన్నటువంటి ఈ రాజీవ్ నగర్ కాలనీ, అలాగే జొన్నగుడ్డు, ఈ ప్రాంతాలంతా కూడా నీరుకైతే తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే వేసవికాలం వచ్చిందంటే చోళ్ళు కనీసం గుక్కు నీళ్ళ కోసం అయితే ఎన్నో అవస్థలు పడుతున్నామంటే కూడా ఈ స్థానికులు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. వీళ్ళంతా కూడా ఒకటి ఆవేదన చేస్తున్నారు. ఏదైతే ఎలక్షన్ టైంలో చూసుకుంటే ప్రతి ఒక్క నాయకులు కూడా మా గడప ఎక్కుతారు, మాతో పాటు తిరుగుతారు, రండి మమ్మల్ని బతిమలాడుతారు. అలాంటిది మా సమస్య వచ్చేసరికి మాత్రం ఏ ఒక్క నాయకులు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదంటూ తీవ్ర ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితులు అయితే మాకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మేమైతే సుమారుగా చూసుకుంటే కొన్ని దశాబ్దాల కాలంగా అయితే మాత్రం ఇదే ప్రాంతంలో అయితే ఉంటున్నాము. ఈ ప్రాంతంలో కొలాయిలు వేసినప్పటికీ కూడా కొలాయిలు ఎప్పుడు వస్తాయో, ఏ టైంకి వస్తాయో, ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియని పరిస్థితి. వచ్చినా 1 బిందె 2 బిందులతో అయిపోతూ ఉంటాయి. అదే క్రమంలో మేమేం చేయాలో మాకు తోచినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. బోర్లు అయితే ఉన్నాయి, బోర్లు కూడా పంచినటువంటి పరిస్థితి. దీనిపైన మాకు ఈ అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్న నాయకులు కావచ్చు ప్రత్యేక శ్రద్ధ చూపైతే మాత్రం మా సమస్యల నుంచి మమ్మల్ని బయటికి తీసుకొస్తారంటూ మేము ఆశిస్తున్నామంటూ ఈ అధికారులని, అలాగే అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా వేడుకుంటున్నటువంటి పరిస్థితులు మాకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది విజయనగరంలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.